హాయ్ గాయ్స్, సో లాస్ట్ వీడియోతో మాకు 9 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇంతే స్పీడ్గా మాకు 1 million సబ్స్క్రైబర్స్ ఇచ్చేస్తే ఇంకా ఎనర్జెటిక్గా మీకు కొత్త కొత్త సిరీస్తో ఎంటర్టైన్ చేస్తాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Welcome. Thank you. Drive alone in December rain. They play my favorite song. I see a snowflake melt on the deck. I'm awful cold and longing for the holiday. Counting days until you're here. I've been waiting this whole year. Dear Christmas, Christmas, Christmas night. I know you may suffer light, but together we're alright. You know, drive alone in December rain. They play my favorite song. Rajta, good morning. నన్ను ముట్టుకోకు. Sorry. అత్తయ్య గారు లేనప్పుడు నేను శారీస్ వేసుకోను. Sorry. ఏం అవసరం లేదు. నేను కూడా ఫార్మాలిటీగానే చెప్పాలే. నాకు తెలుసు. నీ గురించి నేను ఇంతలా కష్టపడుతున్నాను కదా, కొంచెమైనా కన్సర్న్ ఉందా? అదేం లేదు విరాజ్తా. నువ్వు కష్టపడుతున్నావు, ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు ఇవ్వలేను కదా. ఒక వైఫ్గా నీకు వండి పెట్టాలని నాకు ఉంటుంది కదా, అంతేగాని పద్మశ్రీల కోసం పద్మ విభూషణల కోసం కాదు. అవి ఎలాగో నన్ను వెతుకుంటూ వస్తాయనుకో. అవి ఎందుకు వస్తాయి? కేఎఫ్సీని బీట్ చేసేలాగా విఎఫ్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. విరాజ్తా, వైఫ్ వంట చేస్తే బాగుంటుంది, తగలట్టేస్తేనే దరిద్రంగా ఉంటుంది. అయినా నువ్వు నాతో మాట్లాడుకు. ఎప్పుడు కోపడతావో ఎప్పుడు ప్రేమ చూపిస్తావో నీకే తెలీదు. సడన్ గా నువ్వు అలా అరిచేస్తే భయం వేసింది. పెళ్ళై 6 months కూడా అవ్వలేదు ప్రసాద్. నేను నీ దగ్గర ఇన్సెక్యూర్గా ఉండకూడదు కదా. ఇన్నాళ్ళు పేరెంట్స్ దగ్గర ఉండి పెళ్ళై అత్తారింటికి వచ్చాక హస్బెండ్ ధైర్యం ఇవ్వాలి. ఏం మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడా అని భయం ఇవ్వకూడదు. నేను నా ప్రతి ఎమోషన్ని నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనలో కూడా పిల్ల చేష్టలు ఉంటాయి, అది మన అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే చూపిస్తాం. ఆ స్వేచ్ఛ కూడా నాకు నీ దగ్గర దొరకదా? అంటే నువ్వు ఇచ్చిన హల్వా తిన్న తర్వాత నాలో స్ప్లిట్ పర్సనాలిటీ వచ్చేసింది విరాజ్తా. ప్రసాద్, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. రేపు స్టేజ్ మీద నీ పేరు చెప్పాలి కదా, నా వెనకున్నది ప్రసాద్ అని. సారీ చెప్పాను కదా. నీ బోడి సారీ ఎవడికి కావాలి? పోనీ ఆ దేవుడికి మొక్కైనా నువ్వు చేసిన హల్వా తింటా విరాజ్తా. అది ఆల్రెడీ కుక్కకేస్తాను. పొద్దున్నే మున్సిపాలిటీ వ్యాన్ వచ్చింది ఆ కుక్క శవాన్ని తీసుకెళ్ళడానిక. సారీ రా చింటూ, రెస్ట్ ఇన్ పీస్. విరాజ్తా, మనం ఇలా రోజు గొడవ పడితే అలా చెప్పు. నీ ఓవర్ యాక్షన్ ఫస్ట్ నైట్ కోసమే కదా. నిజమే అనుకో. చచ్చా, నీకోసమే. అంటే యాక్చువల్గా పంతులు గారితో మాట్లాడాను, ఈరోజు ముహూర్తం బాగుందన్నారు. నువ్వు ఓకే అంటే హల్వా మల్లెపూలు తీసుకొచ్చేస్తాను. ఏం జరిగినా పెద్దవాళ్ళ సమక్షంలోనే జరగాలి. ఇదేమైనా సాయిబాబా భజన? లాస్ట్లో ముసలంతా వచ్చి మంగళహారతి ఇవ్వడానికి. నువ్వు ఇంత హార్ష్గా మాట్లాడవంటే ఇంకెప్పుడు నీతో మాట్లాడను. నేను ఇంతే అని తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు. ఫ్రస్ట్రేషనే. కనీసం ఇప్పటిదాకా హనీమూన్కి కూడా వెళ్ళలేదు. నా బతుకంతా అమావాస్య రోజు నా కరుపులు తప్ప ఒక్కరోజు పౌర్ణమి చూడలేదు నేను. పెళ్ళంటే రొమాన్స్ ఒకటే కాదు. కరెక్టే, కానీ లవ్ అంటే రొమాన్స్ కూడా కదా. పొద్దున్న లేస్తే ఈ టాపిక్ తప్ప ఇంకేం మాట్లాడవా? సాయంత్రం గణేష్ బొమ్మ చూడ్డానికి వెళ్దామా వీధిలో? నాకు ఆయనకి పడదు. ఏ? క్యాస్ట్ ఫీలింగ్. నేను ఆల్రెడీ చందా ఇచ్చేసాను. ఇచ్చేసావా? వాళ్ళు ఎక్కడ చందావిడతారని మొహం దాచుకుంటూ తిరుగుతున్నాను నేను. ఈవినింగ్ వెళ్దాం. నాకు పని ఉంది. ఏం పని ఉంది? ఆ రెడ్డి గారితో బలాదూర్ తిరగడం తప్ప. ఈ మధ్యన ఆయన సలహాలు సూచనలు నాకెంతో యూజ్ అవుతున్నాయి విరాజితా. బహుశా నీకు జ్ఞానగడ్డలు ఉన్నాయని అనుమానం. మీరిద్దరూ కలిసి ఏదో పనులు చేయట్లేదు కదా. విరాజితా, నన్ను అనుమానిస్తున్నావా? నమ్మకానికి అమ్మలాంటి వాడిని నేను. అదే నా డౌట్. ఆఫీస్కి టైం అవుతుంది, రెడీ అవుదాం పదా. నువ్వు వెళ్ళి నేను ఫేషియల్ చేయించుకుని వస్తాను. అంటే ఆఫీస్లో కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాం కదా, జూనియర్స్ ముందు కొంచెం డీసెంట్గా కనిపిద్దామని. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఐ లవ్ యూ విరాజితా. నీ ఇంటెన్షన్ అది కాదే. అంతే.
హలో శృతి, ఎక్కడున్నావు? నేను ఇంకా ఇంట్లోనే ఉన్నాను. కిచెన్లో ఇడ్లీ చేస్తున్నాను. నువ్వెక్కడున్నావు? నేనిప్పుడు ఆఫీస్కి వచ్చాను. నువ్వెప్పటి వరకు వస్తావు? ఇట్నా తొందరగా వచ్చేసాయి. ఇడ్లీ చేస్తున్నా, తినేసి వస్తాను. ఏమనుకోకుండా కొంచెం మనీ అరేంజ్ చేస్తావా? శాలరీ రాగానే ఇచ్చేస్తాను. అబ్బా శ్వేతాజీ, నా దగ్గర కూడా అమౌంట్ లేదు. నేను కూడా శాలరీ కోసమే వెయిట్ చేస్తున్నా. కానీ నీకు ఒక సీక్రెట్ చెప్తాను. నువ్వు దానివల్ల 1.25 lakh పర్ మంత్ ఎర్న్ చేయొచ్చు. ఏంటి, 1,25,000 వరకు ఎర్న్ చేయొచ్చా? నాకు కూడా చెప్పొచ్చు కదా సీక్రెట్ ఏంటో, నేను కూడా ఎర్న్ చేస్తాను. నువ్వు ఫ్రెండ్ యాప్ గురించి విన్నావా? ఈ ఫ్రెండ్ యాప్తో నువ్వు ఆండ్రాయిడ్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా 1.25 lakh పర్ మంత్ ఎర్న్ చేయొచ్చు. వావ్, సౌండ్స్ గుడ్. ఈ ఫ్రెండ్ యాప్లో యూ కెన్ బికమ్ అ స్టార్ ట్రైనర్ లైక్ అ రియల్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఎర్న్ మనీ బై హెల్పింగ్ పీపుల్ విత్ దేర్ రిలేషన్షిప్ అండ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఆడియో కాల్స్లో అడ్వైస్ ఇస్తే పర్ మినిట్ నువ్వు 4 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అదే నువ్వు వీడియో కాల్ చేస్తే పర్ మినిట్ 17 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. తెలుసా? వావ్, వినటానికి చాలా బాగుంది శృతి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక రోజుకి జస్ట్ 3 hours వర్క్ చేస్తే అప్ టు 45,000 వరకు ఎర్న్ చేయొచ్చు మంత్లీ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే యూ క్యాన్ గివ్ అడ్వైస్ ఇన్ యువర్ ఓన్ రీజనల్ లాంగ్వేజ్ లైక్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ. ఓ, సూపర్ ఫ్లెక్సిబిలిటీ. అయితే ఎర్నింగ్ ఎలా విత్డ్రా చేసుకోవచ్చు? ఈజీగా విత్డ్రా చేయొచ్చు. డైరెక్ట్గా నీ యూపీఐ వాలెట్తో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వెన్ ఎవర్ యూ వాంట్. స్ట్రిక్ట్గా ఏమీ వర్కింగ్ అవర్స్ కూడా లేవు. పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఇట్స్ టోటలీ అప్ టు యువర్ కంఫర్ట్. డన్, ఇప్పుడే రిజిస్టర్ చేస్తా. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది. క్లిక్ ఆన్ ద లింక్ అండ్ ఓపెన్ ఫ్రెండ్ స్టార్ ట్రైనర్స్ పేజ్. అక్కడ నేమ్, మొబైల్ నంబర్ అండ్ లాంగ్వేజ్ డీటెయిల్స్ ఫిల్ చేసి రిజిస్టర్ చేయాలి. రిఫర్ బై సెక్షన్లో నా పేరు ఎంటర్ చేయి సో దట్ యూ కెన్ గెట్ ఎర్లీ యాక్సెస్. 24 hours లోపు ఫ్రెండ్ యాప్ నుండి నీకు ట్యూటోరియల్స్ అండ్ నెక్స్ట్ స్టెప్స్ వస్తాయి. దెన్ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్. సూపర్, నాకు కూడా ఇప్పుడే కావాలి. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శృతి. ఓకే శ్వేతాజీ, నేను కూడా తినేసి స్టార్ట్ అవుతాను. ఓకే, తొందరగా మరి. ముండి, టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ. మరి కిచెన్లో కనబట్టలేదు? తినేసా. మరి నాకేది? నువ్వు బయటికెళ్ళి ఫుల్ మీల్స్ తింటున్నావు కదా. సింగిల్ మీనింగ్తో కదా అంటున్నావు? లేదు, డబుల్ మీనింగ్. మణికొండలో చాలా మంది పిల్లలకి నీ పోలికలే ఉన్నాయంట కదా. నేను ఇప్పుడుకొచ్చి కేపీహెచ్పీ వెళ్ళడానికి ధైర్యం చేయలేదే. నువ్వెక్కడికి వెళ్తే నాకేంటి? అసలు నీకు ఎన్ని ఎవరు చెప్తున్నారు? అన్నయ్య, ఇదొకరిదే. ఇల్లు కలిపి నేను ఎడుతుంటే బొగులేరుకోవడానికి వచ్చింది. ఏంటో చెప్పమ్మా. అక్షయ్ నన్ను వదిలేస్తా అంటున్నాడు అన్నయ్య. ఆడికేం పోయే కాలం? నేను కూడా మీ అన్నయ్యని వదిలేద్దాం అనుకుంటున్నాను. ముందు మనం తర్వాత మాట్లాడుకుందాం. నీతో మాట్లాడడం ఏం లేదు. నోటీస్ పంపిస్తా, చదువుకో. అక్షయ్ కూడా మ్యూచువల్ డివోర్సే కావాలంటున్నాడు అన్నయ్య. నేను మాత్రం 420 కేసు పెడతాను. ఓరి మీ దుంపలు దగ్గర మీరెక్కడ దొరికారా నాకు? మనిద్దరం ఒకే తల్లి పిల్లలం అన్నయ్య. బట్ మై పేరెంట్స్ ఆర్ నాట్. ఏంటిది ఎంగిలాకుల మీద కుక్కలు దాడి చేసినట్టు? నన్ను కుక్క అంటే అవసరం అయితే కొడతాయి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాయి. వదినా, ఆంటీని అడిగానని చెప్పండి. ఏంటో టాటా చెప్తున్నావు? అది నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటుంది. అక్షయ్ కూడా నన్ను ఇంటికి వెళ్ళిపోమని పంపించేశాడు అన్నయ్య. అబ్బా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బావగారు, ఏంటిది? ఏది నాది, ఏది నీది, సర్వం శివం. ఒరే బెప్పం, అఘోరాలతో ట్రిప్ అంటే క్షుద్ర పూజలు వదిలేసి భక్తి మార్గం వైపు వెళ్తున్నావు అనుకున్నాను. అంతేగాని సన్యాసం తీసుకుంటా కాశీ వెళ్ళిపోతానంటే కాలు ఎరగొడతాను. విరిచేవాడెవడో, విరక్కొట్టేవాడెవడో, అంతా మట్టే. ఇంతకు ముందు బాగానే రొమాంటిక్ గా ఉండేవాడు అన్నయ్య. ఇప్పుడు దగ్గరికి వెళ్తుంటే కళ్ళు మూసుకొని పద్మాసనాలు వేస్తున్నాడు. నేను కూడా సన్యాసి అయిపోతా. ఏహే, అసలు నీ బాధ ఏంటి? ఎవడో నా మీద లేనిపోని చెప్పి మా ఇద్దరి మధ్య గొడవ పెడుతున్నాడు. ఆహా, అద్విక కౌన్ హే, సుప్రియ కౌన్ హే? వాళ్ళు పతివ్రతులు హై, వాళ్ళంటే కళ్ళు పోతాయి హై. మరి నేను? నువ్వు నా ముండి. బట్ యు ఆర్ నాట్ మై ముండా. నో, నేనే నీ ముండనని ప్రూవ్ చేసుకుంటా. అన్నయ్య, మరి నా సంగతి ఏంటి? అబ్బా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అక్షయ్, మా చెల్లికి అన్యాయం చేసావంటే మాత్రం ఊరుకోను. నేను దీపాన్ని, ఆయనే వెలిగిస్తాడు, వెలుగునిచ్చేలా చేస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర. నువ్వు నన్ను చంపగలవు, కానీ నా ఆత్మని కాదు. సర్వం శివం, సర్వం శివం, సర్వం శివం. శివ శివ శంకర, భక్తవ శంకర. సర్వం శివం. మీ రెజ్యూమే చూశాను. సో యా, ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్. అన్ని రెజ్యూమ్లో పొందుపరిచాను సార్. పొందుపరిచావా?
అవును సార్. మీ స్ట్రెంత్ ఏంటి? నేను ఒకసారి బ్యాటిల్ గ్రౌండ్లో దిగితే ఈవెంట్ ఏదైనా MVP నాదే సార్. మీ వీక్నెస్ ఏంటి? నేను రీకాల్ కోసం వెళ్ళి టైం ఎక్కువ వేస్ట్ చేస్తాను సార్. ఒక ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలంటే ఏం కావాలి? టీమప్ సార్, టీమప్. ఎవరైనా డౌన్ అయినా వాళ్ళని రివైవ్ చేయొచ్చు, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కవర్ చేయొచ్చు సార్. మీ టెర్మినాలజీ నాకు అర్థం కావట్లేదండి. కానీ మీరు నాకు అర్థమయ్యారు సార్. కోర్స్ మీ గురించి అంతా తెలుసు అనుకోండి. నా గురించా? అవును సార్, శ్వేత అంతా చెప్పింది. మీరే నా ఇన్స్పిరేషన్ సార్. వర్క్ రాకపోయినా 2 ఎదలకు లైఫ్ ఇచ్చారని, ప్రాజెక్ట్ కోసం రాత్రి పగలు కష్టపడతారని చెప్పింది సార్. ఎప్పటికైనా మీ అంతటి వాడిని అవ్వాలి సార్. మీ బ్లెస్సింగ్స్ ఉంటే అవుతాను అనుకోండి. ఇదంతా శ్వేతనే చెప్పిందా? తన అబద్ధం చెప్పుంటే నమ్మేవాడిని కాదు సార్. తను నిజం చెప్పింది కాబట్టే నమ్మాను. మీరు ఇవాళే జాయిన్ అయిపోండి, శ్వేత పక్కన కూర్చోండి, కాసేపట్లో వచ్చి వర్క్ ఇస్తా. అండ్ మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మీకు నేనున్నాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. జేసీ గారు అన్నారు అంటే అయిపోద్దని అర్థం. వస్తాను సార్. నాట్ బ్యాడ్. మీరు ముందు ఏ కంపెనీలో వర్క్ చేశారు? టెన్త్, ఇంటర్, బీటెక్ అన్ని సప్లిమెంటరీ రాశారు, మెరిట్ లేదా? మీకు మాటలు రావా? మరి మాట్లాడండి, ఏం మాట్లాడకపోతే ఎలా? ఓకే, ఏ అష్యూరెన్స్తో మీకు జాబ్ ఇవ్వాలి? ప్లీజ్ లీవ్. మిస్టర్ పవన్, యూర్ అపాయింటెడ్. జేసీతో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. ముండి, మనకు అమ్మాయి పుడితే వందనాన్ని పేరు పెట్టుకుందాం. అదే అబ్బాయి పుడితే సత్యదేవని పెట్టేసుకుందాం. ఇంట్రెస్ట్ नहीं है मुझे. రెడీ గారు, ఇందాక క్యాఫ్టేరియాలో ఒక అమ్మాయిని చూశానండి. బా ఏముందండి అమ్మాయి. ఆ అమ్మాయికి 40,000 ఉంటాయా? అందరికీ మీ అంత ఏజ్ ఉండదండి. హలో సార్. హలో సార్. హాయ్ మేడం. ఎవడాడు? మై హస్బెండ్. ఓహో అదనమాట. అలా కానివ్వండి. హలో హలో సార్. నేను మాట్లాడేడు. మీరాడ కనబట్టలేదేమో. హాయ్ సార్, నా పేరు అగ్గిరాజ్. అదేం పేరు? నేను పుట్టినప్పుడు మా గూడెం తగలబడిపోయింది సార్. అప్పటి నుండి అందరూ నన్ను అగ్గిరాజ్ అని పిలుస్తున్నారు సార్. అగ్గిబారటని పెట్టుకోవాల్సింది. రెడీ గారు, నాకు డౌట్ అండి. ఈ 3 పిల్లలిద్దరూ ముద్దుగా అగ్గి బుగ్గి అని పిలుచుకుంటారేమో. జనరల్ డౌట్. సార్, కొత్త రిక్రూట్మెంట్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి 2 పాల ప్యాకెట్లు ఎక్స్ట్రా వేయించమని నా మాటగా జేసీ గారు చెప్పండి. మనకు ఆర్డర్లు ఎత్తున్నాడండి. నేను కాషాయం తాగనండి. అది టీ అండి. టీ ఏంటి ఇలా ఉంది? అదా, వాడిన టీ పొడి మళ్ళీ మళ్ళీ వాడితే అలానే ఉంటుంది సార్. థ్యాంక్ యూ. కంగారు పడుకో, అలవాటైపోతుంది. ఓహో. హలో సార్. ఉంది ఉంది ఉంది, చేతిలో రాజయోగం ఉంది. ఇటీ త్వరలో ఇల్లు కూడా కడతారు. మా వాడు మొదలు పెట్టించాడండి. పెళ్ళి అయిపోయాక రాజయోగం పడ్డావేంట్రా? నువ్వు జాతకాలు చెప్పి జనాలను మోసం చేస్తున్నావు అని TV5 మూర్తి గారు తెలిసిందనుకో, చెడ్డీ పగిలేలా తంతారు. రెడీ గారు, ఇందా క్యాఫ్టేరియాలో చూసిన అమ్మాయి ఏ పెళ్ళైనండి? అవునా? Yes, I'm single, oh, we won't do mingle, and my friends are on the way. You got that good, good vibe, I want to spend some time back here with you. Oh, whoa, I got that good old times, you want to spend some time back here with me.
హాయ్ అండి. Who is she గైస్ to me? మొన్న చెప్పా కదా తనే మీ న్యూ టీమ్ లీడర్ సుమశ్రీ. తను చెప్పింది చేసుకోండి, ఎక్స్ట్రాలు చేయకుండా. రెడ్డి గారు మీ ఇద్దరికే. హాయ్. హాయ్. ప్రసాద్ గారు ఈ అమ్మాయి కోసం చచ్చిపోవచ్చండి. చచ్చిపోండి సార్, నా కాంపిటీషన్ తగ్గిద్ది. ఏంటి మీలో మీరు సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు? నాకు చెప్పొచ్చు కదా. ఏదో జోకేస్తే నవ్వుకుంటున్నామండి. జోకా? మాకు చెప్తే మేము నవ్వుతాం కదా. నాతో ఫ్రెండ్లీగా ఉండండి. అదే నాకు మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు మన ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అనిపిస్తుంది. మీ ఫేస్ చాలా ఫెమిలియర్ గా కూడా ఉందండి. యాక్చువల్ గా మనం హాయ్ అండి, ఈయన పేరు రెడ్డి గారు, మన ఆఫీస్లో పెద్ద ఉండేవారు. ఈయన మొదటి పిల్లని గ్యాస్ లీక్ చేసి చంపేశారు. ये सच है? చచ్చిపోలేదండి, ఈయన దగ్గర నుంచి చంపేశాడు. దిస్ గై. అబ్బా ఆహా, ఇతని పేరు ప్రసాద్ గారండి. ప్రపంచంలో దరిద్రం అంతా నెత్తి మీద పెట్టి తిరుగుతాడు. ఇతని పెళ్ళైంది కానీ ఫస్ట్ నైట్ అవ్వలేదు. రెడ్డి గారు, మన పరువు మనమే తీసుకుంటున్నాం. ముందు నిప్పెట్టింది నువ్వేరా. సార్ నాకేంటి ఇన్ని డీటెయిల్స్ చెప్పలేదు? అమ్మాయి కదండి, వీళ్ళు కామాందులండి. ఫనీ. మీరేంటి అంత డల్గా ఉన్నారు? హాయిగా సాగిపోతున్న జీవితం, రత్నాలు లాంటి పిల్లలు. దీన్ని అంతటిని పొగాకు మార్చేసింది. మీరు స్మోక్ చేస్తారా? వాళ్ళిద్దరు మనుషుల్లా బిహేవ్ చేయరు, ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు. బట్ ఫర్ ఏ చేంజ్ ఈ ఆఫీస్లో కూడా ఒక సచిన్ ఉన్నాడు. ఈ శ్వేత వెనక ఒక అగ్గిరాజు ఉన్నాడు. దీన్ని ఏదో ఒక రోజు తగలెట్టేసి దాడే. మరే అయ్యో కూల్. మీరు సీరియస్ అవ్వకండి సార్, మనమందరం ఫ్రెండ్లీగా వర్క్ చేసుకుందాం. ఓకే? బొక్కదేం లేదండి. ఈడు దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అదేమో పందిరి కంఫర్ట్ గా లేదని అడితే లేచిపోయింది. ఈడు రెండు మాట్లాడేసరికి అది ఫీల్ అయిపోతున్నాడు. मुंडा ज्यादा बात कर रहे हो. ముండి నాకు తెలుసు కదా. ఏంటి ముండా ముండి? పంజాబీలో అబ్బాయి అమ్మాయి అని. ఓకే ఓకే. అవును, జేసీ అంటే అప్పుడే వెళ్ళిపోయాడు. తనకేమైనా వర్క్ ఉందా? అదంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదండి. రీసెంట్ గా పెళ్లి అయితే ఫస్ట్ నైట్ రోజే పెళ్ళాన్ని చంపాడు. ఓ సో సాడ్. అమ్మాయి మరదలే. ఓ రెడ్డి గారు, నేను చెప్పేస్తానండి. నేను చెప్తానండి. నేను చెప్తాను సార్. నేను చెప్తానంటుంటే మళ్ళీ ఏంటి సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? మీకు వర్క్ విషయంలో ఎటువంటి హెల్ప్ కావాలన్నా, పర్సనల్ గా ఎలాంటి ఫేవర్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. మేమున్నాం. मुंडा నాకు ఆకలేస్తుంది. ఆర్డర్ పెట్టుకోమండి. నన్ను కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోమంటావా ప్రసాద్? సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? స్టార్ ట్రైనర్ రిజిస్టర్ లేదా యాప్ ని డౌన్లోడ్ చేయాలనుకుంటే ప్లే స్టోర్ లో ఫ్రెండ్ అని టైప్ చేయండి అండ్ ఎర్నింగ్ స్టార్ట్ చేయండి. సో హరి అప్ గైస్.